వెల్కమ్ టు డివై న్యూస్. మాట్లాడిన మాటలకు ఖండిస్తూ ఈరోజు మాట్లాడుతున్నాం. వావిలాల సరళాదేవి, మాజీ చేనేత కార్పొరేషన్ చైర్మన్. అమర్నాథ్ గారు, మీరు వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడిన మాటలు ఎంత అనుచిత వ్యాఖ్యలో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మీరు మాట్లాడిన క్షణం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి మహిళ కూడా స్పందిస్తూ చీకొడుతూ మీకు అనేక సవరణలతోటి మీకు అనేక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఒక హోం మంత్రిని పట్టుకుని మీరు ఇన్ని మాటలు మాట్లాడారంటే రేపు సామాన్య మహిళలు మన పరిస్థితి ఏంటి అని ప్రతి మహిళ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. మీరు బహిరంగ క్షమాపణ వంగలపూడి అనిత గారికి చెప్పి తీరాలి. అదే విధంగా మీకు ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు, ముఖ్యంగా మహిళల గురించి ఎగతాళిగా చేస్తూ వంకర మాటలు మాట్లాడే మీలాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చిన కూటమి ప్రభుత్వ నాయకులకి క్షమాపణ చెప్పి తీరాలి. గౌరవప్రదమైన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేంద్రానికి కూడా ఆయన కూడా క్షమాపణ చెప్పి తీరాలి. లేని పరిస్థితుల్లో ఇది ఉధృతమై మహిళలందరూ కూడా ఇంటి నుంచి మిమ్మల్ని లాక్కొచ్చి చెంపదెబ్బ కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని మీకు తెలియజేస్తున్నాను. మీకు బుద్ధి చెప్పవలసింది మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీ ఇంటి మహిళలు కూడా మీకు బుద్ధి చెప్పి క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత వారికి కూడా ఉంది. ఈరోజు మీరు చరిత్రహీనులుగా నిలిచిపోతారని మీరు క్షమాపణ మరొకసారి తెలియచేయాలని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.